హలో అందరికీ. మటన్ ఫ్రై చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి. ముందుగా అయితే మటన్ని శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఉప్పు, పసుపు, అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్లో ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ధనియాలు, మిరియాలు వేసి బాగా ఫ్రై చేసి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. ఒక బాండిలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకోవాలి. తక్కువ మసాలాతో మనము మటన్ ఫ్రై చేసుకుంటే చాలా రుచి ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా కరివేపాకు వేసుకొని సన్న మంట మీద అప్పుడప్పుడు కలుపుకుంటూ మటన్ని ఫ్రై చేసుకోవాలి. ఎక్కువగా మంట పెట్టేసామంటే పైకి ఎక్కువగా మనకి బాగా ఫ్రై అయిపోతుంది, లోపల మటన్ కుక్ అవ్వదన్నమాట. అందుకోసం మనము చిన్న మంట మీద పెట్టుకొని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఆల్రెడీ మనము పౌడర్ చేసుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, అది కారపొడి, కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక 3-4 తెల్లగడ్డ పాయలు, కొత్తిమీర వేసుకొని ఇంకా ఫ్రై చేసుకోవాలండి. బాగా కలుపుకుంటూ దానిని ఫ్రై చేసేసుకోవాలి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎక్కువగా విలేజ్లో ఇలా చేసుకుంటూ ఉంటారు. తక్కువ మసాలా వేసుకొని మటన్ ఫ్రై చేసుకుంటూ ఉంటారు విలేజెస్లో. చాలా బాగుంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. అలా మామూలుగా ఎప్పుడైనా మటను మా అమ్మ కానీ మా అత్తమ్మ కూడా ఇలాగే చేస్తూ ఉంటుందండి. అందుకే నేను ఇదే స్టైల్లో చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.